చచ్చిన శవాన్ని కుక్కలు పీక్కు తింటాయట వదిలేస్తే కనుక. గద్దలు కుక్కలు అన్నీ పీక్కు తింటాయట. ఇప్పుడు ఉక్రెయిన్ అలా పీక్కు తినబోతున్నారా? ఎలాగంటే రష్యా ఆల్రెడీ డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, ఖెర్సన్ ప్రాంతాలను ఆక్రమించుకుని ఉంది. వచ్చే 20వ తారీఖుకి ట్రంప్ అధ్యక్ష బాధ్యత స్వీకరించాక ఉక్రెయిన్కి సహకరించే పరిస్థితి లేదని ఆల్రెడీ తేల్చి చెప్పాడు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రోత్సహించబోమని చెప్పారు. రష్యాను కూడా మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేశాడు. అలాగే రష్యా అధ్యక్షుడికి మీరు తేల్చుకుంటే 50 రోజుల్లోపే తేల్చేసుకోండి అని చెప్పుకొచ్చాడు. అయితే ఈ పరిస్థితిని అడ్డం పెట్టుకుని ఏ నాటోలో సభ్యత్వం కోరుకుని ఉక్రెయిన్ ఈ పని చేసిందో ఆ నాటోలో సభ్యులైనటువంటి రొమేనియా, పోలాండ్, జర్మనీ, బ్రిటన్ వీళ్ళు ఉక్రెయిన్లోని కొన్ని పార్టులు తమ ఆధీనంలో పెట్టుకుంటారా? వాస్తవంగా సరిహద్దు ప్రాంతాలు ఇక్కడ రొమేనియా కానీ, పోలాండ్ కానీ, జర్మనీ కానీ ఇవన్నీ కూడా బ్రిటన్ సహకరించింది అనేకం. వీళ్ళందరూ కూడా తమ దగ్గరలో ఉన్నటువంటి తమ బోర్డర్లకు దగ్గరలో ఉన్నటువంటి ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించేసుకోవడం ద్వారా ఉక్రెయిన్కి అంటే రష్యానేమో యుద్ధం చేసి ఆక్రమించుకుంది, లేదా ఆక్రమించుకుని యుద్ధం చేసింది. ఇప్పుడు వీళ్ళు సహకరిస్తున్న పేరుతో వీళ్ళు ఆక్రమించేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. జెలెన్స్కీ కూడా వీళ్ళకి సహకరిస్తున్నాడు అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఈ దేశాలలో అంటే బ్రిటన్ లాంటి చోట్ల రేపు షెల్టర్ తీసుకోవడానికి, ఫ్రాన్స్ లాంటి చోట్ల షెల్టర్ తీసుకోవడానికి, తన దేశాన్ని అలా మొక్కలు చేయడానికి, లాక్కోవడానికి సహకరిస్తున్నాడు అన్నటువంటి ప్రచారం జరుగుతుంది.